ರತ್ನ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಆಸ್ಪತ್ರೆ ಈಗ ಬೇತಮಂಗಲದಲ್ಲಿ ನೂತನವಾಗಿ ಆರಂಭವಾಗಿದ್ದು ನಮ್ಮ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ 24 ಗಂಟೆಗಳ ತುರ್ತು ಚಿಕಿತ್ಸೆ, ಔಷಧಾಲಯ, ಪ್ರಯೋಗಾಲಯ, ಒಳರೋಗಿ ಮತ್ತು ಹೊರರೋಗಿಗಳ ಆರೈಕೆ, ಪ್ರಮುಖ ಆಪರೇಷನ್ ಥಿಯೇಟರ್, ಎಲ್ಲಾ ದೊಡ್ಡ ಹಾಗೂ ಸಣ್ಣ ಶಸ್ತ್ರಚಿಕಿತ್ಸೆ, ಗರ್ಭಿಣಿಯರಿಗೆ ನಾರ್ಮಲ್ ಡೆಲಿವರಿ ಹಾಗೂ ಸಿಸೇರಿಯನ್ ವಿಭಾಗ, ಎಲ್ಲಾ ರೀತಿಯ ದಂತ ಚಿಕಿತ್ಸೆ ಹಾಗೂ ಇಸಿಜಿ ಸೌಲಭ್ಯಗಳಿದ್ದು ನುರಿತ ವೈದ್ಯರಿಂದ ಅತಿ ಕಡಿಮೆ ದರದಲ್ಲಿ ಚಿಕಿತ್ಸೆ ನೀಡಲಾಗುತ್ತಿದೆ. ನಿಮ್ಮ ಯಾವುದೇ ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆಗಳಿಗೆ ಒಮ್ಮೆ ಭೇಟಿ ನೀಡಿ. ರತ್ನ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಆಸ್ಪತ್ರೆ, ಹಳೆ ಬಿಡಿಎಸ್ ಶಾಲೆ, ಎಚ್ಪಿ ಪೆಟ್ರೋಲ್ ಬಂಕ್ ಮತ್ತು ಅಶ್ವಿನಿ ಕಲ್ಯಾಣ ಮಂಟಪ ಹಿಂಭಾಗ, ಬೇತಮಂಗಲ. ಪ್ರಭಾವಿ ಮುಖಂಡನ ವಿರುದ್ಧ ಹಲ್ಲೆ ಆರೋಪ, ಬೇತಮಂಗಲ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರು ಪ್ರತಿ దూరు దాఖలు. బాగా కొట్టి ఇదంతా సింపి గొంతు మీద కాలేసి తొక్కి నాకు ఎవరూ లేదు, నాకు వెనుక ముంద ఎవరూ లేదు. ಎನ್ಜಿ ಹುಲ್ಕೂರು ಗ್ರಾಮ ಪಂಚಾಯಿತಿ ವ್ಯಾಪ್ತಿಯ ಜೀಡಮಾಕನಹಳ್ಳಿ ಗ್ರಾಮದ ಬಳಿ ಇರುವ ಸರ್ವೆ ನಂಬರ್ 47ರ ಸರ್ಕಾರಿ ಗೋಮಾಳ ಜಮೀನಿನ ಬಗ್ಗೆ ನೀಲಮ್ಮ ಮತ್ತು ಎಂಬಿ ಕೃಷ್ಣಪ್ಪ ಕುಟುಂಬಗಳ ಮಧ್ಯೆ ವಿವಾದ ನಡೀತಾ ಇದ್ದು, ನೀಲಮ್ಮ ಅವರು ಕಳೆದ 20 ವರ್ಷಗಳಿಂದ ಸರ್ಕಾರಿ ಗೋಮಾಳದ ಜಮೀನಿನಲ್ಲಿ ಉಳುಮೆ ಮಾಡಿಕೊಂಡು ಬರ್ತಾ ಇದ್ರು. ಇನ್ನು ಎಂಬಿ ಕೃಷ್ಣಪ್ಪ ಮತ್ತು ಕುಟುಂಬಸ್ಥರು ತಮ್ಮನ್ನ ಸರ್ಕಾರಿ ಗೋಮಾಳದಿಂದ ಒಕ್ಕಲೆಬ್ಬಿಸುವ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ನಿತ್ಯ ಕಿರುಕುಳ ನೀಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. ಇದರ ಬಗ್ಗೆ ಈಗಾಗಲೇ ಶಾಸಕಿ ರೂಪಕಲಾ ಶಶಿಧರ್ ಅವರಿಗೂ ದೂರು ನೀಡಲಾಗಿದ್ದು, ನ್ಯಾಯ ಪಂಚಾಯಿತಿ ಮಾಡಲು ಗ್ರಾಮದ ಮುಖಂಡರು ಕರೆದರೆ ನ್ಯಾಯ ಪಂಚಾಯಿತಿಗೂ ಆಗಮಿಸುತ್ತಾ ಇಲ್ಲ. ಜಮೀನು ಗಲಾಟೆಗೆ ಮಹಿಳೆ ನೀಲಮ್ಮ ಮೇಲೆ ಜೈಪಾಲ್ ಗೌಡ ಮತ್ತು ಎಂಬಿಎ ಕೃಷ್ಣಪ್ಪ ಅವರು ಹಲ್ಲೆ ನಡೆಸಿದ್ದು, ಮಹಿಳೆ ಆಸ್ಪತ್ರೆಗೆ ದಾಖಲಾಗಿದ್ದು, ನಿನ್ನೆ ದಿನ ಜಮೀನಿನಲ್ಲಿ ಇದ್ದ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೃಷ್ಣಪ್ಪ ಮತ್ತು ಇತರರು ಒಂಟಿ ಹೆಣ್ಣಿನ ಮೇಲೆ ದೌರ್ಜನ್ಯ ಎಸಗಿದ್ದಾರೆ ಅಂತ ದೂರಿನಲ್ಲಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ. మేడం ఇంక నాకెవరు దిక్కులేదు, పోలీస్ కేసులు తిరిగేకి నాకు ఓపిక లేదు. నేను 200 రూపాయలు కూల్చేసి నా బిడ్డలే పోషిస్తున్నా, నేనే తింటున్నా, కానీ నాకు ఎవరు దిక్కులేదు. నాకు మేడమే నాకు న్యాయం చేయాల. మేడం ఫిక్స్ అందిస్తే అందుకుంటాను, లేకుంటే నేను ఇంటిట్లోనే ఉండిపోయిస్తాను. నాకు ఇంక పోరాడే శక్తి లేదు. మేడమే నాకు దిక్కు. మా ఊరు జేడిమక్కపల్లె, నా పేరు నీలమ్మ. మా ఇంటి ఆయన చనిపోయి 15 ఏళ్ళయ్యా. నాన్న వాళ్ళు ఎవరు లేరు. నా తండ్రి చనిపోయి 10 ఏళ్ళయ్యా. నాదరు బిడ్డల ఇంకా మేము చేపలు వేస్తాము. నాదరు బిడ్డల ఇంకా కూలి చేసి బిడ్డలు చదివిస్తాను. మా ముత్తాత గారిని ఇంకా మాది అని మాకు ఏమీ లేదు. గవర్నమెంట్ భాగ్య. నేను మా నాయన పొజిషన్లో ఉండే, మా నాయన చనిపోయినాక నేను పొజిషన్లో అర్జీ వేసుకున్నాను. మా నాయన అర్జీ వేసుకున్నాడు. దానిపైన మా నాయన చనిపోయినాక నేను వేసుకున్నాను. జైపాల్ గౌడ్ సంతకెట్టు తిప్పరాజు వాళ్ళు ప్రభావతం దగ్గర 1/2 ఎకరా జమీన్ తీసుకొని ఈ మధ్య 2 ఏండ్ల తీసుకొని 2 ఏండ్లు ఇంకా నాకు చిత్ర హింస పెట్టి పక్కకు మాది పొజిషన్ మాది పక్కకు మాకు చెల్లుతుంది, నువ్వు ఖాళీ చేయి అని చెప్పేసి ముసుకెత్తుకొని శాకెత్తుకొని అంత తరిమి కొట్టి నన్ను ఇప్పటికీ 5 సార్లు ఇట్లా చేసింది. ఇది బేతమంగళం పోలీస్ స్టేషన్లో పోయినప్పుడంతా జగదీష్ సారు ఒకసారి ఉండే, వచ్చి ఊర్లో మాజూరంతా చేసి ఊరంతా పొజిషన్ ఆయనదే అని చెప్పి మాజూరు చేసుకొని, ఆయప్ప ఎంతంటకు పోవద్దు, ఆయమ్మదంట అది అందరూ చెప్పి నువ్వెంత కొనిండావు అంత బౌండరీ వేసుకో. ఒక తండ్రికి 9 కొడుకులు పుడితే 9కి లేదు హక్కు. నువ్వు 4 తావులు అర్జీలు వేసుకుండావు. 4 తావులా నీకే కాదు, ಯಾವುದೋ ఒక తావు ఆయమ్మ పొజిషన్లో ఉండేది ఆయమ్మది. అది నువ్వు అక్కడంతా చేసుకుంటావు, అక్కడ చేసుకో, దీని ಬಗ್ಗೆ నువ్వు రావద్దు అని ఆ సార్ చెప్పారు. సతీష్ సార్ కూడా ఆ సారు మాజూరు చేసి ఆ సారు అట్లనే చెప్పారు. ఎస్ఐ మారే కొందరికి నా మీద కేసు పెట్టేది, ఇట్లా కొట్టేది, బలాంతరం చేసేది, నాకు ఈరాన్ పోనిచ్చేది. నాకు వెనుక ముందా ఎవరూ లేదు. నా బిడ్డలు బెంగళూరులో చదువుకుంటా ఉన్నారు. చదువుకుంటా ఉంది, వాళ్ళ లైఫ్ పాడైపోతుంది అని నా బిడ్డలకి నేను చెప్పలేదు. నాదంకా నేనే పోరాడుకొని వస్తుంది. నా బిడ్డలు లేని సమయం కూడా చూసి నా బిడ్డల మీద కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేసి కడుపు మంట కన్నా అచ్చి కేసు పెట్టినారు.
పొల్లుకాయ పెరికెక్కొని తిరుమలాడి శాకెత్తుకొని ఇదంతా కొట్టి రామాయణం చేసి అంతట్లో నేను నా బిడ్డలకి ఎవరికి చెప్పుకుండగా నేను కూలికి వెళ్ళిపోతుంది ఉర్లగడ్డలు దింపేకి. నీ దీంట్లోకి నేను రాలేదప్ప, నా దీంట్లో నేను పెరుక్కుంటాను, నా ఉల్లుకాయ నేను సాగించుకుంటా ఉన్నాను, అది ఊరందరికీ తెలుసును. ఊర్లో పంచాయతీకి రమ్మంటే మీరు రాలేదు, రూపా మేడమ్మ పంచాయతీకి రమ్మని మిమ్మల్ని అడుక్కుని కదా. ఊర్లో తల్లిదండ్రులు లాంటి పెద్ద చిన్న ఉండరు. ఊరు పంచాయతీ చేసినాక నువ్వు చేస్తా ఉంటే నీకు చెప్పని, నేను చేస్తా ఉంటే నాకు చెప్పని అని నేను ప్రాధాయపడి అడుక్కుంటే కూడా మీరు రాలేదు. ఆయన దౌర్జన్యం రౌడీయిజం చేస్తారు. ఆడ జైపాలగౌడ్ సేన్ దగ్గర బెదిరించి మస్కెత్తెత్తుకొని తిరుగులాడతాడు, కొడతాడు. ఇంటి దగ్గర ఎందే కృష్ణప్ప ఇల్లు దూరు వచ్చి ఇంటి ముందర ఎందే కృష్ణప్ప, భవాన్ని, సులోక్షణమ్మ బాగా కొట్టి ఇదంతా సింపి గొంతు మీద కాలేసి తొక్కి నాకు ఎవరూ లేదు, నాకు వెనుక ముందు ఎవరూ లేదు, నా బిడ్డలు కూడా లేదు, నాకు మీరే న్యాయం చేయాల. ఆయన యాడ చెప్తే ఆడ నా బిడ్డలకి ఏమన్నా హెచ్చు తక్కువ జరిగితే మన కుటుంబమే బాధ్యతలు అవుతారు. నా బిడ్డలు చదువుకునే బిడ్డలు, నా బిడ్డల లైఫ్ అంతా నాశనం చేసి నన్ను ఎక్కడ లేకుండా చేస్తా అన్నారు. కానీ నా పరిస్థితి ఎటువంటి ఆడదానికి రాకూడదు. ఊర్లో ఒక నంబర్ అయినాక మేము ఓట్లేసి గెలిపించిన దానికి మాకి భిక్షం పెట్టాలా, అట్లా ఓడు పొదిలా ఉండాను అని చెప్పేసి ఇంత దౌర్జన్యం చేసి రౌడీయిజం చేసి నువ్వు విడిసేయాలా, లేకపోతే ఇప్పుడు ఇచ్చినప్పుడు మీ పైన ఎఫ్ఐఆర్ బుక్ అయింది అని అంటా ఉన్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళే కొట్టి మా పైన మేము హాస్పిటల్లో వచ్చి కొనుక్కొని ఉంటే వాళ్ళు ఆరాంగా అంగళ్ళు అమ్ముకొని సేద్యం చేసుకొని వ్యవసాయం చేసుకొని వాళ్ళు బాగుండారు. మేము హాస్పిటల్లో వండుకొని మా పైన మేము కొట్టుకునే మా ఊరిలో మాజూరు చేయాల పోలీసు వాళ్ళు చేయకుండా ఏమీ చేయకుండా వాళ్ళు చెప్పింది రాసుకొని మా పోయిన ఎఫ్ఐఆర్ బుక్ ఎట్లా చేసి సారికి మమ్మల్ని కొట్టినారు కదా, గ్రూపులంతా కావాలంటే కూడా చూపిస్తాము చూసుకోండా. మేడం దగ్గరికి పోయి 6 సార్లు పోయి దేవిచ్చాను అడుక్కొని, మేడం నాకు వెనుక ముందా ఎవరూ లేదు, నాకు మొగుడు 15 ఏళ్ళ వయసు వెళ్ళిపోయి నా బిడ్డలకి ఎవరూ దిక్కులేదు, ఈ ఆడు ఏమి దౌర్జన్యం చేస్తాడో, నా బిడ్డలను చంపేస్తాడో, నన్ను చంపేస్తాడు అంటా ఉన్నాడు. నేను కష్టపడిన కష్టం నాకే లేదు అంటా ఉన్నాడు. అప్పుడు పొదిలో ఉండే వాళ్ళకే నిలుస్తుంది. మా యొక్క పేద సదకి న్యాయం లేదా మేడం, మేము ఓట్లేసి గెలిపియంగానే కదా వాళ్ళు కూడా పొదికి వచ్చింది, మేమే లేకపోయింటే వాళ్ళు ఆడొచ్చిండ్రు. ఇప్పుడు మా దగ్గరే భిక్షం పెరుక్కోవాలన్నా నువ్వు నాకు న్యాయం చేస్తావా లేదా మేడం అని మీటింగ్లో కూడా 3 సార్లు పోయి అడిగినాను. ఇంటికి పోయి 3 సార్లు అడిగినాను. మేడమ్మ ఆయమ్మ నేను పొజిషన్ నీదే, నువ్వు విడద్దు, నీకు నేను చేసిస్తాను, నీకు నేను అన్యాయం చేసేయద్దు అని చెప్పి మేడం చెప్పింది. మేడం దగ్గరికి తిరుగుతూనే ఉన్నాను. 57 ఇంకా ఎత్తుకోలేదు, అది ఎత్తుకుంటానే ఫస్ట్ పొయ్యిలు నీదే పెడతాను, నువ్వు ఆడదీశాన వరకు పోరాడిండవు, నువ్వు ఇంక దిగులు పడద్దు, నీ పార్టీ నేనుండాను అని మేడం కూడా చెప్పింది.